కృతజ్ఞత స్తుతి ఆరాధన యొక్క ప్రాముఖ్యతను గురించి మనం ఈరోజు కొంత సమయం ధ్యానం చేద్దాం. చాలాసార్లు కృతజ్ఞత స్తుతి ఆరాధన విషయంలో మనకున్న అవగాహన ఆలోచనలు ఒక రకంగా ఉన్నప్పటికీ దేవుని ఆలోచనలు కొన్నిసార్లు ఆలోచిస్తే కాస్త భిన్నంగా కనపడుతున్నట్టుగా ఉంటాయి. సహజంగా మనం దేవుని సంతోషపెట్టాలంటే ఏం ప్రయత్నం చేస్తాం? పలు రకాలైన కార్యక్రమాలు, భక్తి జీవితాన్ని, లేకపోతే దేవునికి ఏదో ఇవ్వడం, ఏవేవో చేయడం, అర్పణలు. పాత నిబంధన మనం చూసామనుకోండి, వాళ్ళు దేవుని ఆరాధించడానికి వెళ్తే ఎలా వెళ్ళేవాళ్ళు అంటే ఒకటి తీసుకెళ్ళేవాళ్ళు, బలి అర్పించడానికి నైవేద్యాన్ని తీసుకెళ్ళేవాళ్ళు, గొర్రెలను తీసుకెళ్ళేవాళ్ళు, మేకలను తీసుకెళ్ళేవాళ్ళు, లేకపోతే పావురాలను తీసుకెళ్ళేవాళ్ళు. ఇలాగా చాలా జరుగుతూ ఉండేవి యెరూషలేము దేవాలయంలో. ఇవన్నీ వాళ్ళు చేస్తూ వాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే, ఈ పూట మనం దేవుణ్ణి సంతోషపెట్టాం, వాళ్ళు కలిగింది చేసి, వాళ్ళకి శక్తి కొలది వాళ్ళు చేసి దేవుణ్ణి సంతోషపెట్టామని అనుకుంటారు. అవన్నీ దేవునికి సంతోషం కలిగించవు అని ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే అవన్నీ దేవుడే చేయమని కూడా చెప్పాడు. అయితే వాటిని బట్టి మాత్రమే ఆయన సంతోషించడు అని మాత్రం నేను చెప్తాను. మరి ఇవన్నీ ఎందుకండి అంటావా? అలాంటి ఒక ప్రశ్న నాకు కూడా కలిగింది. ఇవన్నీ దేని కొరకు ఆయన ప్రోత్సహించాడంటే, పరిచర్య ధర్మం అనేది ఒకటి ఉంటుంది, అది జరగాలి. కాబట్టి ఏ వ్యవస్థ అయినా, ఏ సంస్థ అయినా, ఏ సంఘం అయినా నడవాలంటే దానికి ఏం కావాలి? సపోర్ట్ కావాలి. దానికి ఏం కావాలంటే సహకారం కావాలి. ఏదైనా సరే నడవాలంటే, ఆగిపోకుండా కొనసాగాలంటే దానికి ఏదో ఒక సహాయం కావాలి. సో అందుకొరకే దేవుడు ఏం చేశాడంటే, ప్రజలు వారు ఫలించిన కొద్దీ ఇవన్నీ కూడా చేయడం వలన దేవాలయ ప్రాంగణంలో కార్యక్రమాలు ఏమవుతాయి? నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి మీరే ఉన్నారు, ఎవరు కానుకేయకుండా వెళ్ళిపోతున్నారు అనుకోండి, కరెంటు బిల్లు ఎవరు కడతారు? ఏదన్నా పోతే మైక్ ఎవరు కొంటారు? మీరు కూర్చోడానికి కుర్చీలు ఎక్కడి నుంచి వస్తాయి? గాలి వస్తుందంటే ఫ్యాన్లు ఎక్కడి నుంచి వస్తాయి? లైట్లు ఎక్కడి నుంచి వస్తాయి? చూసారా? మనకి ఏ కొరత లేకుండా